సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత పైగా ఈ యూట్యూబ్లో ఎవరికి వాళ్ళు తమకి నచ్చినట్టు తమకి తెలిసినట్టు తమ టాలెంట్ మొత్తం ఉపయోగించి యూట్యూబ్ రన్ చేస్తున్నారు, రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది, పనికొస్తుంది. కొంతమంది దీనివల్ల చెడిపోతున్నారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. యూట్యూబ్లు చూసి వంటలు చేయడమే కాదు, మర్డర్లు కూడా చేస్తున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. దేశం అంతటా రచ్చైన ఇండియా హాజ్ గాట్ టాలెంట్ యూట్యూబ్ షో వివాదం తాలూకా మంటలు ఇంకా చల్లారలేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చిక్కుల్లో పడ్డారు. మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారు అంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణవీర్తో పాటు సదరు షో హోస్ట్ సమయ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడికి కారణమైన వివాదాస్పద ఎపిసోడ్ ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటారేమో. బీర్ బైసెప్స్ నువ్వు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి, బహుశా నా టైం బాగాలేనట్టుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పేరు సమయ్ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర చేసింది. ఈ అతి తెలివి కుర్రాళ్ళు తమకు అన్నీ తెలుసు అనుకుంటారు, మనల్ని బహుశా పనికిరాని పాతతరంగా భావిస్తారేమో తెలియదు. వీళ్ళలో ఒకరు కెనడాకు వెళ్ళి మరి ఆ పనికిమాలిన ఎపిసోడ్ని మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయ పరిధి ఎంతటితో తలుచుకుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోగలదు, బహుశా వీళ్ళకి తెలిసినట్టు లేదు అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు. కాకపోతే ఎంతైనా వాళ్ళు కుర్రాళ్ళు మీ అర్థం చేసుకోగలరు, అందుకే అలాంటి చర్యలు ఏమీ తీసుకోదలుచుకోలేదు అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్ళు ఎప్పటికైనా పశ్చాత్తాపడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిజంగా చాలామంది మాకు అన్నీ తెలుసు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది సొంత కవిత్వాలు ఎక్కువైపోయినాయి. సొంతంగా ఎవరినైనా విమర్శించాలన్నా, ఎవరినైనా దుష్ప్రచారం చేయాలన్నా ఇవన్నీ ఇప్పుడు ఇలాంటివే కొంప ముంచుతాయి. కాకపోతే సుప్రీంకోర్టు ఒక రకంగా ఇటువంటి అంటే ఈ విషయంలో లైట్ తీసుకున్న హెచ్చరించింది. మా న్యాయ పరిధి వాళ్ళకి తెలియక ఇలా మాట్లాడుతున్నారు, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం అనేది. ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉంటే బెటర్.